హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. ప్రెజెంట్ ఆడియన్స్ని స్టార్ని చూసి కాకుండా మూవీలో కంటెంట్ చూసి థియేటర్స్కి వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ స్థాయిలో ఉన్న హీరోలు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తే ఆడియన్స్ అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే కనీసం ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రావడం లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా భారీ గండమే పొంచి ఉందని చెప్పాలి. అది కూడా ఇలాంటి సినిమా కాదు, సైలెంట్గా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిన దురంధర్ మూవీ సీక్వెల్గా వస్తున్న దురంధర్ 2. నిజానికి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఇదొక రొటీన్ కమర్షియల్ మూవీ. అది కూడా ఓజీ లాంటి జెన్ జెడ్ సినిమా తర్వాత రాబోతున్న మూవీ. ఓజీ తర్వాత రాబోయే సినిమా అంటే ఆ హైప్ స్టాండర్డ్స్ తో అంతకు మించిన కంటెంట్ ఉండాలి, ఫ్యాన్స్ తో పాటు ట్రెండ్ కూడా భావిస్తుంది. అలాంటి భారీ అంచనాలు ఉన్న సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ వంటి రొటీన్ కమర్షియల్ మూవీని ఆడియన్స్ ఎలా ఆదరిస్తారనే భయం ఫ్యాన్స్ లో ఇప్పటికే మొదలైందనే తెలుస్తుంది. పైగా రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ 2 రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ దురంధర్ మూవీ ఫస్ట్ పార్ట్ ఎలాంటి సంచలనం విజయం సాధించిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఈ సినిమా థియేటర్స్ లోని రన్ అవుతుండగా ఓటీటీలో 2 రోజుల క్రితమే రిలీజ్ అయింది. హిందీ, తెలుగు వర్షన్తో పాటు మిగిలిన భాషల్లో కూడా ఈ మూవీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లోనే కాదు, ఓటీటీలో కూడా రెస్పాన్స్ మామూలుగా లేదు. మరీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ అయితే ఈ సినిమాకి స్క్రీన్ ప్లేకి ఫిదా అయిపోయారని చెప్పాలి. ఇది కథ సినిమా అని ఫీల్ అవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ దురంధర్ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. ఈ క్రమంలోనే దీని సెకండ్ పార్ట్ దురంధర్ ది రివెంజ్ పై కూడా భారీ హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని ఎప్పుడైనా చూడాలి అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఈ సినిమా చూడడానికి ఓ రేంజ్ లో క్యూ కట్టేశారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కేవలం మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. పవన్ ఫ్యాన్స్ బేస్ మొత్తం యూత్ కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉండడం కామన్. కానీ ఫస్ట్ వీక్ లో దురంధర్ 2ని ఎగబడి చూసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాపై కాస్త ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. పైగా పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ కి ఖచ్చితంగా పాజిటివ్ టాక్ రావాలా, లేదంటే దురంధర్ 2 దూకుడు తట్టుకోవడం చాలా కష్టం. మరి ఏం జరుగుతుంది? దురంధర్ 2 ముందు ఉస్తాద్ భగత్ సింగ్ నిలుస్తుందా లేదా చూడాల్సింది.